కాకినాడ జిల్లాలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దాదాపు 21 మంది చనిపోయారు. చాలా మంది పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంది. బాధితులకు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పేలుడు ధాటికి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడు శబ్దాలు దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించాయంటున్నారు స్థానికులు. ఇక పరిమితికి మించి బాణాసంచా తయారీ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఏపీ కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్కు కూడా పగుళ్లొచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 34 మంది పనిచేస్తున్నారు. వీరిలో 21 మంది మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకున్నప్పటికీ అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలికి హోంమంత్రి అనితను పంపారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగాయి. మొత్తంగా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో పేలుడు ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతి తీవ్ర స్థాయిలో విస్ఫోటనం జరగడం, 2 గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించే ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. బాణాసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండడంతో అక్కడికి ఫైర్ ఇంజన్, అంబులెన్స్ కూడా వెళ్లడం కష్టంగా మారింది. ఫలితంగా చాలా సేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనా స్థలి వద్ద పరిస్థితి భీతావహంగా మారింది. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడిన బాధితులను అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు.